ఉంటే పెట్టు. అందరికీ నమస్కారం. లత గారి శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం ఆవిష్కరణకి స్వాగతం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. ఎప్పుడెప్పుడు జూన్ 2వ తారీఖు వస్తుందా అని ఎదురు చూస్తున్నట్టున్నారు. అవును, కంగ్రాచులేషన్. ముందు ఎప్పుడెప్పుడు స్వామి వస్తారా అని అదే స్వామి రావడమే కదా ఈరోజు. అసలు ఎంత అందంగా ఉన్నారు స్వామి అంటేనే అసలు అందం. అందులో శ్రీపాదుడు అందం చెప్పలేం, వర్ణించలేం, అంత అందమైనటువంటి స్వరూపం వచ్చేసారు ఇంటికి. మరి కొద్దిసేపట్లోనే ఆవిష్కరణ కూడా జరగబోతోంది. సో ఒక్కసారి చెప్పండి అక్క కార్యక్రమం గురించి. ఈరోజు ముఖ్యంగా అంటే ఈ సంకల్పం పెట్టుకున్న తర్వాత ఎవరి చేత చేయిస్తారు స్వామి అని స్వామిని అడిగాను. అడిగితే కోటిలింగ మహాశైవ క్షేత్రము పీఠాధిపతులు శ్రీ 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 శివస్వామి గారు నాకు దాదాపు 18 ఏళ్ళ నుంచి పరిచయము, అన్నయ్య సమానులు స్వామీజీ గారు. అడగగానే ఎంత అమ్మా తప్పకుండా వస్తాను, నువ్వు అడగాలి కానీ అక్కడి నుంచి వచ్చారు. అది చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఆయన చేతుల మీదగానే ప్రారంభించబోతున్నాము. ఇక ఆయన గురు పూజ, అలాగే ఇప్పుడు ఇనాగ్రేషను శ్రీపాదుల వారిది, అలాగే నవగ్రహ పూజ, గోగాయత్రి హోమము, ఇవన్నీ కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. ఇంత పెద్ద సంకల్పం పీఠం పెట్టడం అంటే అదేం చిన్న విషయం కాదు. ఖచ్చితంగా ఇంకా డెడికేటెడ్గా ఉండాలి. ఎట్లా ఎంత చాలా చాలా దృఢ సంకల్పం ఉంటేనే తప్ప అది సాధ్యపడేటటువంటి అంశం కాదు. ఎలా సంకల్పించుకున్నారు, ఎలా ముందుకు వెళ్తారు అన్న ధైర్యాన్ని ఒక్కసారి చెప్పండి అక్క. పద్మిని, అసలు నేను పీఠం పెట్టాలి అని అనుకున్నాను కానీ ఇంత తొందరగా పెడతాను అని అనుకోలేదు. స్వామి నేను వస్తాను అని సిగ్నల్ ఇచ్చి వస్తుంటే వద్దు అని కాదు, లలిత అమ్మవారు ఉపాసకురాలు ఆవిడ కూడా చెప్పారు స్వామి వస్తానంటున్నారు, ఏకాదశి రోజు ముహూర్తము, ఖచ్చితంగా స్వామి వస్తారు అని. అన్నిటికంటే పెద్దది ఏంటంటే ఆ శిల్పి చేయటము అంటే తక్కువ సమయంలో అసలు స్వామి మరి నాకు ఇంతే టైం ఉంది డెడ్ లైన్, మీకు ఎందుకమ్మా అయిపోతుందని. ఆయన కూడా వస్తాడు ఈరోజు, ఆయనతో కూడా మాట్లాడతాడు. అదృష్టవంతుడైతే అంటే మామూలుగా ఎట్లాంటి విగ్రహాలైనా చేయటం అదంతా సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాం, కానీ శ్రీపాదుడిని చేయటం చాలా అరుదు. తన జీవితం ఖచ్చితంగా మారుతుందని అసలు ఎంత బాగా సింక్ అయిన పద్మిని. అయితే ఆయన ఒకే ఒక్క మాట మీద ఏమనంటే, అమ్మా నేను మీరు అన్న ఒక్క లైన్, ఇప్పుడు నువ్వు అన్నావు చూసావు స్వామి నీ నోట్లోంచి పలికించారు, నువ్వు ఇప్పుడు వరకు ఏం చేసావో నాకు తెలియదు, ఇప్పుడు నువ్వు శ్రీపాదుని చేస్తున్నావు అంటే ఎన్నో జన్మల అదృష్టం, ఇప్పుడు నుంచి నీ జీవితం ఎలా మారబోతుందో చూడు, అది స్వామి నీకు ఇస్తున్న అనుగ్రహము, అది ఎందుకో నా నోటితో చెప్పిస్తున్నారు స్వామి. ఇంతవరకు నువ్వు చేసిన విగ్రహాలు ఒక ఎత్తు, ఇండియన్ ఆర్మీ వాళ్ళు చేస్తాడు, అల్లు రామలింగయ్య గారివి, సినిమా యాక్టర్స్ అందరివి కూడా చేస్తూ ఉంటారు. అర్జునుడు చేశాడు, మహాభారతంలో అర్జునుడిని ఆర్మీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకున్నారు. ఎంత చక్కగా చేస్తాడు ఆ అబ్బాయి డెడికేషన్తో. అయితే నేను అన్నాను, నువ్వు అందరూ ఎలా చేస్తున్నావు నాకు తెలీదు, దిగంబర నామంతో స్నానం చేసి శుద్ధిగా చేయాలి నాకు. మళ్ళీ మాట్లాడదాం అక్క, ఇంకొక నిమిషమే ఉంది. స్వామివారిని పిలిచేద్దాం, కార్యక్రమం చూద్దాం. స్వామిని కూడా కనులారా వీక్షించండి. ముహూర్తం సమయం ఆసనం అవుతోంది, ఇంకొక నిమిషం మాత్రం ఉంది. పిలిచేద్దాం తప్పకుండా, రండి. పిలిచే 10:54 అయితే స్వామి రూపం నిజంగా చాలా కళ్ళగా చిరుమందహాసంతో చాలా అందంగా ఉన్నారు స్వామి. అయితే ఇంత అందంగా తీర్చిదిద్దినటువంటి శిల్పి కూడా ఇక్కడే ఉన్నారు, ప్రదీప్ గారు. ఒక్కసారి ప్రదీప్ గారితో మాట్లాడి వారికి ఒక చిరు సన్మానం కూడా. తప్పకుండా పద్మిని. అయితే తను చేసేటప్పుడు మేడం మీరు ఎవరి గురించి చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు, ఆయన గురించి నాకు తెలియదు అన్నారు. నేను అన్నాను, ఇప్పుడు వరకు నువ్వు ఏం చేసావో నాకు తెలియదు ప్రదీప్, ఆయన్ని చేస్తున్నావంటే నీది ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంది కాబట్టి నువ్వు శ్రీపాదుని చేస్తున్నావు. ఆయన సాక్షాత్ విష్ణుమూర్తే, ఆదిగురు దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారము, మన పిఠాపురంలో జన్మించారు. ఆయన్ని చేయటం అంటే నువ్వు చాలా చక్కగా మడితో స్నానం చేసి దిగంబర నామం చదువుకుంటూ చేయాలి. ఇప్పటి వరకు నువ్వు చేసిన విగ్రహాల సంగతి నాకు తెలీదు, ఆ దిగంబర నామం చదివితేనే ఆయన రూపం వస్తుందని నేను హెచ్చరికలాగా చెప్తే పాపం అసలు ఒక్క మాట కూడా చెప్పకుండా, మేడం మీరు అనుకున్నట్టే వస్తుంది, మీరు టెన్షన్ పడకండి, మీరు ఎలా అనుకుంటున్నారు అలాగే వస్తుంది అన్నట్టు. అయితే ఇప్పుడు వరకు ఆయన లైఫ్ ఏంటో తెలియదు కానీ ఇక నుంచి మాత్రము ఆయన లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్ అని స్వామి నాకు చెప్తున్నట్టుగా అనిపిస్తుంది పద్మిని. ఖచ్చితంగా అలా మారాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమంటే ఎన్ని చాలా మీరు చెక్కి ఉండాలి, కానీ శ్రీపాదుడిని చెక్కటం ఎట్లా అనిపించింది, ఇంత సమయం పట్టింది? ఒకసారి మ్యామ్ చెప్పినట్టు నిజంగానే ఒక ఇదిగానే ఫీల్ అయ్యాను మేము అసలు. కానీ చేస్తున్నంత సేపు కూడా బాగా అనిపించింది, కానీ కొంచెం తర్వాత చిన్న ఫీలింగ్స్ ఏవో తక్కువనే కొంచెం భయం స్టార్ట్ అయింది. ఆ భయంతో మేడం గారు రావడం, ఆ ఫీచర్స్ అవి చెప్పడం, అవి మళ్ళీ సరి చేయడం,
ఇంత బ్యూటీగా ఐస్ అవి వచ్చినాయి అంటే కారణం అయితే మేడం గారు వల్లే, అది దగ్గరుండి మరి చేయించుకున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. మరి నిష్టగా చెక్కాలి, మీరు నిష్టగా ఉండి చెక్కాలి అని చెప్పారు. మరి ఎలాంటి ఏమైనా నియమాలు పాటించారా మీరు కూడా? అంటే మ్యామ్ నార్మల్గా జనరల్గా అవన్నీ నార్మల్గానే ఉంటాయి, కానీ అది ఆ మంత్రం ఏదైతే ఉందో నాకు వాట్సాప్లో సెండ్ చేయడం జరిగింది మేడం గారు. సో నేను స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఒక 2-3 డేస్ అయితే అది పాటించాను. ఇంకా తర్వాత ఇంకా రెగ్యులారిటీలో నార్మల్గా ఇంకా మూవ్ ఆన్ అయిపోయింది. నిజం చెప్పాడు మేడం. నేను మాత్రం అబద్ధం చెప్పను. స్వామి విగ్రహంలో స్టార్టింగ్ ఆయన రూపం వచ్చే వరకు మాత్రం నేను చేశాను, తర్వాత చేయలేదు మేడం. నాదంతా మర్చిపోయాను, నేను మళ్ళీ నా లోకంలోకి వెళ్ళిపోయాను. చాలా చాలా అందంగా చేశారు. నవ్వు కూడా ఎంత బాగుందో స్వామిది. చాలా చాలా అద్భుతంగా చేశారు. ఎంత సమయం పట్టింది? నాకు పట్టింది మేము ఒక 15 డేస్ పట్టింది. యాక్చువల్ బేసిక్గా చెప్పాలంటే చాలా టైం తీసుకుంటాను, కానీ మరి మేడం గారు చెప్పడం వల్ల లేకపోతే స్వామి సంకల్పం తెలియదు, కానీ మహిమ అనుకుంటా అది ఫాస్ట్గా అయిపోయింది. ఖచ్చితంగా అటు స్వామిని, గోవుని, ఔదంబర వృక్షాన్ని అన్నిటినీ కూడా చాలా చక్కగా తీర్చిదిద్దారు. చాలా చాలా అందంగా ఉందండి. ఒక్కసారి స్వామి చేతుల మీదుగా మీకు ఒక చిన్న చిరు సత్కారం. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా. 498 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం, అయోధ్యలో దివ్యమైన భవ్యమైన బాలరాముడి యొక్క ప్రతిష్టా కార్యక్రమం. మరి ఈ రోజున భారత ప్రధానిగా మన నరేంద్ర మోడీ గారు, నరేంద్రుడు దాంట్లో ఇంద్రుడు ఉన్నాడు, స్వర్గాన్ని పరిపాలించే ఇంద్రుడు. అలాగే మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదిత్యుడు ఉన్నాడు, అది సూర్యవంశం కాబట్టి. అలాగే చెక్కిన శిల్పి మన కర్ణాటక వారు, ఆయన కూడా అరుణ యోగి, దాంట్లో కూడా ఆదిత్యుడు ఉన్నాడు. మేము వెళ్ళినప్పుడు, ప్రతిష్టకి వెళ్ళినప్పుడు అప్పటికి 15 రోజులు మట్టి అయోధ్య సూర్యుని చూడలేదు. 24 గంటల ప్రతిష్ట ఉందనగా మేఘాలను చిచ్చుకుంటూ సూర్యనారాయణ వచ్చాడు. ఆనందానికి కొదవలేదు. అయోధ్య పొరవీధుల్లో వేలాది మంది మేమందరం కలిసి, నేను కూడా ఆడాము, పాడాము, ఎగిరాము, గంతులేసాము, రామ ప్రతిష్టలో పాలు పంచుకున్నాము, ఆ భాగ్యాన్ని పొందామని. అలాగే ఇక్కడ మా తెలంగాణ మరొక అరుణ యోగిలాగా ప్రదీప్ యోగి గారు చక్కటి కళలతో విగ్రహాన్ని చక్కగా తీర్చిదిద్దారు. వారికి స్వామివారి యొక్క ఆశీర్వాదంతో చిన్న చిరు సత్కారం. మా రతమ్మ చెప్పినట్లుగా ఈ రోజుంటి వారి టర్నింగ్ పాయింట్ అన్నారు శుభసూచకంగా. మీరు ఉన్నత శిఖరాన్ని, చిన్న వయసే కాబట్టి ఉన్నత శిఖరాన్ని అధిరోహిస్తూ ఇటువంటి దేవతామూర్తులు భగవంతుడి స్వరూపాలను మాత్రం మలిచేప్పుడు నిజంగానే మంత్రాన్ని తీసుకుని చేసుకోండి. ఇటు మీకు సమాజం పట్ల ఉన్న అంకితభావం, అలాగే భగవంతుడు రూపకల్పం ప్రకారం అంకితభావం రెండు కలిసి మీకు యోగత్వాన్ని మరింతగా ఇస్తాయి. శుభం భూయా. స్వామి దృష్టిలో పడ్డారు అంటే ఇంకెక్కడికి వెళ్ళిపోయారు. ఎలాగైనా మీరు ఇంకొన్ని విగ్రహాలు చేయించాలని కోరుకుంటున్నాను. మొదలైనట్టే కదమ్మా.